15 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి ఓడిపోవడం మామూలు విషయం కాదు. కొన్నిసార్లు చేంజ్ సడన్ గా రాదు, స్లోగా బిల్డ్ అవుతది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగింది కూడా అదే. మమతా బెనర్జీ 2011 నుంచి వెస్ట్ బెంగాల్కి సీఎంగా ఉన్నారు. ఎన్ని అలిగేషన్స్ వచ్చినా వాటన్నిటినీ కవర్ చేసుకుంటూ ఇప్పటివరకు వచ్చారు. కానీ 2026 ఎలక్షన్ రిజల్ట్స్ ని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎలక్షన్ రిజల్ట్స్ టీఎంసీకి ఎగెన్స్ట్ గా రావటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటి అంటే, గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇష్యూస్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. శారదా గ్రూప్ ఫినాన్షియల్ స్కాండల్, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ లాంటి స్కామ్స్, టీచర్ రిక్రూట్మెంట్లో ఇర్రెగ్యులారిటీస్ అని, ఇలా ఇవన్నీ పబ్లిక్లో ఒక క్వశ్చన్ ని రేస్ చేశాయి. సిస్టమ్ కరెక్టుగా నడుస్తోందా అని. ఫినాన్షియల్ స్కామ్స్ మాత్రమే కాకుండా మరికొన్ని ఇన్సిడెంట్స్ పబ్లిక్ మైండ్లో స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అవే సందేశ్ ఖలీ ఏరియా ఇష్యూ, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్. ఇవన్నీ చూస్తూ అసలక్కడ విమెన్ కి సేఫ్టీ ఉందా అనే క్వశ్చన్ అక్కడ పబ్లిక్ ని ఎంతో భయపడేలా చేసింది. అండ్ పాలిటిక్స్ లో మనం చేసే పనుల కన్నా అది పబ్లిక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ తీసుకువస్తుంది అన్నదే ఇంపార్టెంట్. అలా టీఎంసీ గవర్నమెంట్ కూడా కొన్ని కమ్యూనిటీ గ్రూప్స్ కి మాత్రమే సపోర్టివ్ గా ఉంది, మిగతా వాళ్లని నెగ్లెక్ట్ చేస్తుంది అనే ఫీల్ అక్కడ పబ్లిక్ లో బాగా క్రియేట్ అయింది. ఈ ఇంపాక్ట్ టైంతో పాటు డిస్సాటిస్ఫాక్షన్ గా మారింది. ఇది మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ పీపుల్ ఇల్లీగల్ గా వెస్ట్ బెంగాల్ కి ఎమిగ్రేట్ అయ్యారు. కానీ దీనిమీద కూడా గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇవన్నీ ఒక్క రోజులో జరిగినవి కాదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నవి. పేషెన్స్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఫైనల్ గా అక్కడి ప్రజలందరూ ఒక డిసిషన్ కి వచ్చారు, మనం మారితేనే ప్రభుత్వం మారుతుంది అని. బ్యాలెట్ బాక్స్ దగ్గర వాళ్లకున్న ఓట్ అనే పవర్ ని యూజ్ చేశారు. డెమోక్రసీ అంటే ఏంటో చూపించారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.